హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు గగన్ ఇన్ఫో ఛానల్. ఈరోజు మనం కార్ యొక్క మైలేజ్ ఎలా పెరుగుతుంది, ఏం చేస్తే పెరుగుతుంది, ఆ సెట్టింగ్స్ అనేది అన్నీ తెలుసుకుందాం. మన బండి యొక్క మైలేజ్ని పెంచుకుందాం. సో వీడియోను పూర్తిగా చివరి వరకు చూడండి. చూస్తే మీ బండి ఖచ్చితంగా మైలేజ్ పెరుగుతుంది. ఈ సెట్టింగ్స్ మీ కార్లో ఆన్ చేసుకుంటే 90% జనాలకు ఈ సెట్టింగ్స్ గురించి తెలియదు. మొదటగా మీ కార్ని ఆన్ చేసుకోండి. కీ ఆన్ చేయండి. కీ ఆన్ చేశాక ఇగ్నిషన్ ఆన్ అవుతుంది కదా. స్పీడోమీటర్లో 2 నీడిల్స్ కనబడతాయి. అందులో రైట్ సైడ్ నీడిల్ ఉంది కదా, ఇక్కడ చూడండి. సో దీన్ని ఇలా లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోండి. ఒక 2-3 సెకండ్స్ ఇలా ప్రెస్ చేయగానే మీకు ఇలా ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. ఈ ఆప్షన్స్లో ఇలా మీరు క్లాక్ వైజ్ ఇలా రొటేట్ చేస్తూ ఉంటే ఈ నీడిల్ని ఇలా తిప్పుతూ ఉంటే మీకు ఆప్షన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. సో దీనిలా పూర్తిగా అయినాక ఇక్కడ మీకు ఈజ్ ఏసీ అని వస్తుంది. దాని మీద ఇలా ప్రెస్ చేయండి. ప్రెస్ చేసినాక మీకు ఇక్కడ 3 ఆప్షన్స్ వస్తాయి. దీంట్లో మీరు దీన్ని ఎకానమీ మీద పెట్టుకొని మీ కారు యొక్క ఏసీ పర్ఫామ్ చేస్తుంది. అలాగే కూల్గా చిల్డ్గా ఉంటుంది, కానీ మీకు మైలేజ్ మాత్రం పెరుగుతుంది. అలాగే వర్షాకాలం మరియు చలికాలం మీకు స్టాండర్డ్ ఏసీ అనేది అవసరం లేదు. సో చాలా కూల్గా ఉంటుంది. మనకు కూడా డ్రైవింగ్ చేసే వాళ్ళకు చాలా చేతులు చల్లబడడం, ఫేస్ చల్లబడడం చాలా ఇబ్బంది పడతారు. సో కాబట్టి ఎకానమీ మీద పెట్టుకోవడం వల్ల మీకు మంచిగా ఏసీ అనేది సఫిషియెంట్గా వస్తుంది. అలాగే కార్ కూడా అవసరమైనంత ఏసీ వస్తుంది. అండ్ మీ మైలేజ్ కూడా 2 నుంచి 3 కిలోమీటర్లు పెరుగుతుంది. సో మీకు చాలా బెనిఫిట్ అవుతుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో యాంటీ థెఫ్ట్ అలారం ఎలా ఎనేబుల్